వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఆయన క్రమశిక్షణకు మారుపేరు, మంచితనంలో మకుటం లేని మహారాజు. తెలుగు చిత్ర పరిశ్రమలో జీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగిన ఉన్నత శిఖరం. అతి సామాన్యుడైన శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా అసాధారణ స్థాయికి చేరుకున్నారంటే అంత ఈజీ అయిన విషయం కాదు. దాని వెనుక ఆయన పట్టుదల, కృషి, మనోబలం, కుటుంబం ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయన ఎదిగిన తీరును చూసి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి ఒకటి రెండు జనరేషన్స్ ను ప్రభావితం చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన చూపిన బాటలోనే ఎంతో మంది చిత్రసీమ వైపు అడుగులు వేశారు, తమ కలలను నిజం చేసుకున్నారు. అలాంటి మెగాస్టార్ గురించి ఇప్పుడు కొంతమంది గిట్టని వాళ్ళు పిచ్చి కూతలు కోస్తున్నారు. రీసెంట్ గా జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఫన్నీగా చేసిన కామెంట్స్ ను వక్రీకరిస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డాన్స్లు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చరణ్ యాక్టింగ్, లుక్స్ పరంగా ట్రోలింగ్ జరిగింది. ఆయన వాటిని పట్టించుకోలేదు. తన సినిమాలతోనే సమాధానం చెప్పారు. ఏ తండ్రికైనా తన కొడుకు ఎదుగుదలను చూస్తే పుత్రోత్సాహం కలుగుతుంది. అలాగే కొడుకు సాధించిన దానికి చిరంజీవి పొంగిపోతూ ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన టాలీవుడ్ దిగ్గజ కమేడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు. మన బిడ్డలు అభివృద్ధిలోకి వస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదని, నేను అనుభవిస్తున్న పుత్రోత్సాహాన్ని బ్రహ్మానందం కూడా అనుభవించాలని చిరు మంచి మనసుతో ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే అంతకు ముందు యాంకర్ సుమ మెగాస్టార్ కి వాళ్ళ తాతగారు, నాన్నగారి ఫోటోలు చూపిస్తుంది. వాటితో పాటే ఇంట్లో మనవరాళ్లతో చిరంజీవి ఆడుకుంటున్న ఫోటో కూడా వస్తుంది. ఈ ఫోటో రాగానే మెగాస్టార్ స్పందించారు. మా ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా నా పరిస్థితి ఉంటుందని ఫన్నీగా కామెంట్ చేశారు. చుట్టూ ఆడపిల్లలేనని, ఈసారి మాత్రం అబ్బాయిని కనరా అని చరణ్ ను అడిగానని, తన లెగసీ కంటిన్యూ అవ్వాలన్న తన కోరికను చెప్పానని చిరంజీవి తెలిపారు. ఫైనల్లీ ఒక పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. మనవరాలు క్లీంకారా అంటే తనకు చాలా ఇష్టమని, కానీ మళ్ళీ ఇంకొక అమ్మాయిని కంటాడేమోనని తనకు భయంగా ఉందని అనటంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. అయితే చిరంజీవి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ ఈ మాటలు కేవలం ఇంట్లో తన మనవరాళ్లతో తన పరిస్థితి గురించి చమత్కారంగా చెప్పారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని మెగా అభిమానులు అంటున్నారు. సరదాగా చేసిన కామెంట్స్ ను భూతద్దంలో చూడటం కోడిగుడ్డుపై ఈకలు పీకడమే అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. నేను, నాది, నా ఫ్యామిలీ, నా భార్య, భర్త, పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్న వారే ఎక్కువయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తాను స్వయం కృషితో ఎదగడమే కాదు, తనతో పాటు తన అన్నదమ్ముళ్లను, చెల్లెళ్ల బాధ్యతను కూడా తీసుకున్నారు. వారి ఎదుగుదలకు కారణమయ్యారు. ఇప్పటికీ కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్దే. చిన్న ఈగోలతో సొంత అన్నదమ్ముళ్లను శాశ్వతంగా దూరం పెడుతున్న ఈ రోజుల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల చూసి తన ఇంటికి పిలిచి చిరంజీవి చూపిన ఆత్మీయతను చూసిన ప్రతి మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఇలా కదరా అన్నదమ్ముళ్లు ఉండాల్సింది అంటూ ప్రతి కన్ను చెమ్మగిల్లింది.
పండగైనా పుట్టినరోజైనా ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినా అందరూ మెగా ఇంటికి చేరుకోవాల్సిందే. చిరంజీవి తన అభిమానులకి ఎప్పుడు ఏ విధమైన సహాయం వచ్చినా వెన్నంటే ఉంటారు. అలాంటి మెగాస్టార్ ఆడవాళ్లను ఎలా తక్కువ చేసి మాట్లాడతారు చెప్పండి అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. రక్షాబంధన్ సమయంలో చెల్లెలతో చూపే ఆప్యాయత కావచ్చు, కుమార్తెలు మనవరాళ్లపై చూపే ప్రేమ కావచ్చు, అది ఏదైనా బాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే అని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. కొన్ని కోట్ల విలువైన ఆస్తులను చెల్లెళ్లకు ప్రేమగా ఇచ్చాడంటే వారు కూడా ఆర్థికంగా నిలబడాలని ఆయన కోరుకున్నారంటే అది కూడా మెగాస్టార్ అసలైన ప్రేమే. అది కదా చిరంజీవి కోరుకున్న మహిళా సాధికారత. అంతేకాదు, చరణ్ కంటే ఇద్దరు అమ్మాయిలను అమితంగా ప్రేమించే చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితను తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకుని అమ్మాయిలు నిర్భయంగా వారి కాళ్లపై నిలబడాలి అని ప్రోత్సహించలేదా? ఆమెను ప్రస్తుతం మంచి ప్రొడ్యూసర్ గా తీర్చిదిద్దాలని చేసే ప్రయత్నం ప్రశంసించదగిన పరిణామం కాదా? ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను కన్న తల్లిని సైతం దూరం పెడుతున్న నేతలను చూస్తున్న సమాజానికి మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపించవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చిరంజీవిపై బురద చల్లాలని చూస్తే ఆ మరకలు అంటుకునేది వారికేనని తెలుసుకోవాలి. మొత్తంగా తనను పెద్దవాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లను స్థాపించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు మెగాస్టార్. అంతేకాదు, లింగభేదం లేకుండా మరెంతో మందికి ఇంకెంతో సాయం చేశారు ఈ అన్నయ్య. ప్రకృతి విపత్తులు వస్తే సాయం చేసే ముందు చెయ్యి వినబడే మొదటి పేరు చిరంజీవిదే. మరి అలాంటి మౌంట్ ఎవరెస్ట్ ను ఇలాంటి ట్రోలింగ్స్ తో కిందకు పడేయగలరా? ఆకాశం మీద ఉమ్మేయగలరా? అలా చేస్తే ఏమవుతుంది? ఆయన్ను టార్గెట్ చేసిన వారి బతుకులు ఇప్పుడేంటి అనేది ఒకసారి చరిత్ర చూసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు కానీ మీకు కారణాలు చెప్పే సంజాయిషులు ఇచ్చుకునే వ్యక్తి కాదు. అగ్గి రాజేయాలని చూస్తే ఆయన వెలుగవుతాడు, నేలకు కొట్టాలని చూస్తే బంతి అవుతాడు, బురద చల్లాలని చూస్తే కమలంలా వికసిస్తాడు, ఉదయపు సూర్యునిలా నిత్యం ప్రకాశిస్తాడు, ఎప్పటికీ మరికొందరికి వెలుగునిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన లింగ భేదాలకు అతీతమైన జీవి, అందరి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉండే చిరంజీవి.